హలో హాయ్ బాగున్నారా? ఈరోజు నేను అరటికాయ చిప్స్ చేస్తాను అన్నమాట. అన్నంలోకి అరటికాయ కూర, అరటికాయ వేపుడు ఇవన్నీ ఎప్పుడు చేసేవే కాబట్టి ఎక్కువ అరటికాయలు ఉన్నాయని 4 అరటికాయలతోటి నేను అరటికాయ చిప్స్ చేశాను. మంచిగా చివ్వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేశాను అన్నమాట. నేను చిప్స్ దాంతోటి చివ్వలేదు, చూసారా? ఇలా సన్నగా స్లైసెస్ తరిగేసుకున్నాను. ఇవి వాటర్లోకి తరిగేసుకున్నాను అన్నమాట. 4 కాయలు తరిగేసాను. ఆ తర్వాత నేను బాండీ పెట్టి ఆయిల్లో ఫ్రై చేశాను. చిప్స్ లాగా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఒక 2 డేస్ కూడా ఉంటాయి. మంచిగా ఇంట్లోనే అరటికాయ చిప్స్ రెడీ చేసుకున్నాం అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత సన్నగా తరిగేసానో? ఇది మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసేస్తే పచ్చగా మంచిగా వేగుతాయి అన్నమాట, ఎల్లో కలర్లో. అంటే ఈరోజు చారు పెట్టాను, అరటికాయ చిప్స్ చేసేసుకొని అన్నం తినేసామన్నమాట. ఇలా స్నాక్స్గా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి బాగుంటుంది. ఇట్లా మనం రసం, మజ్జిగ పులుసు, సాంబార్ ఇట్లా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా వడియాలు అట్లా చేసేసుకున్నప్పుడు అట్లా ఇది కూడా ఒక వెరైటీగా చేసుకోవచ్చు కదా. ఎప్పుడు అరటికాయ కూర, అరటికాయ ఫ్రై ఇట్లాగే కాకుండా చూసారా ఎంత ఎల్లోగా ఎలా వచ్చాయో? ఎందుకంటే ఆయిల్లో నేను పసుపు వేసాను, ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసేసాను. ఆ తర్వాత మంచిగా ఫ్రై చేసేసాను అన్నమాట. అంటే ఈ ఆయిల్, మిగిలిన ఆయిల్ మనం కూరల్లో డైలీ యూజ్ చేసేసేవచ్చు కావాలంటే, లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. చూసారా ఎలా వచ్చాయో? ఇప్పుడు వీటి మీద ఉప్పు కారం చల్లేసుకొని మనం అన్నంలో కలిపేసుకోవచ్చు, రసంలోకి నంచుకొని తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టీవీ చూస్తూ అలా తినచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. ఏ టైంలో అయినా. అరటికాయ చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఆలు చిప్స్ కన్నా అరటికాయ చిప్స్ చాలా మంచిది. పైగా ఆలు చిప్స్ కన్నా అరటికాయ ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ తక్కువ లాగుతుంది, ఆలు అయితే ఎక్కువ లాగుతుంది అనమాట. చాలాసేపు ఫ్రై అవుతుంది, ప్లస్ ఆయిల్ ఎక్కువ లాగుతుంది ఆలు. అరటికాయ చాలా మంచిది, అందుకని నేను 4 అరటికాయలు చేశాను. ఆ బౌల్ నిండా వచ్చాయి. ఇంకా చిప్స్ అంటే అందరికీ ఇష్టమే కాబట్టి అన్నంలోకి తిన్నాం, మిగిలిన సాయంత్రం స్నాక్స్ కింద తీసుకున్నాం అన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. చాలా సింపుల్గా మనం అరటికాయ చిప్స్ చేసేసుకోవచ్చు. అలా రెడ్డిష్గా కానీ వేయించుకున్నామంటే అవి క్రిస్పీగా ఒక 2-3 డేస్ ఉంటాయన్నమాట. అందుకని చూసారా అలా 1 by 1 వేసాను, ఎందుకంటే వాటర్లో వేసాను కదా, అందుకని. అది వాటర్లో నుంచి తీసి ఒక 2 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే కూడా చాలా మంచిగా క్రిస్పీగా వేగిపోతాయి. అది కూడా ఒక టిప్ అన్నమాట. నాకు అంత టైం లేదు, అందుకని చెక్క తరిగి చెక్క వేసేసాను. మంచిగా ఫ్రై అయ్యాయి, మంచిగా బౌల్ నిండా అయ్యాయి.